నెల్లూరులో జరిగే రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి అత్యంత వైభవంగా జరిగింది. మత సామరస్యాన్ని ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతూ లక్షలాది మంది ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. బారా షహీద్లకు సమర్పించే పవిత్ర గ్రంథాన్ని నగరంలోని కోటమిట్ట ఆమియామియా మసీదులో ఇస్లాం మత పెద్దలు దైవ ప్రార్థనలతో గంధం కలిపి 12 బిందెలకు ఎత్తారు. ఆ బిందెలను పూలతో అలంకరించి రథంపై ఉంచుకుని మేళతాళాలు, భారీ బాణాసంచా వేడుకల నడుమ ఫకీర్ల జరబ్లతో కోటమిట్ట, డైకాస్ రోడ్డు, పాత జెడ్పీ కార్యాలయం, పోలీస్ ఆఫీస్ మీదుగా బారా షహీద్ దర్గాకు చేరుకున్నారు. ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బిందెల్లోని గంధాన్ని కడప పెద్ద మసీదు పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని, ఆయన శిక్ష బృందం దైవ ప్రార్థనలు చేసి బారా షహీద్ల సమాధులకు ఎక్కించి కొత్త గలేఫాలు కప్పారు. అనంతరం భక్తులకు గంధాన్ని ప్రసాదంగా పంచారు. ఈ ఘట్టం ముగియడంతో రొట్టెల పండుగ స్వర్ణాల చెరువు తీరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తులు గత 3 రోజుల నుంచి కూడా దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా దర్శించుకొని ఆ దేవుని ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు.
వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి సలహా సూచనలతో, స్థానికంగా శాసనసభ్యులు సేదిరెడ్డి గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారి ఆధ్వర్యంలో మంత్రి నారాయణ గారి సలహా సూచనలతో ఈ లక్షలాది మంది భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఈ దర్గా కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ముస్లిం మత పెద్దలు నాయకుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కడప పీఠాధిపతి గారి చేతుల మీదుగా గంధ మహోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా యువనేత విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు దర్గాని సందర్శించుకుని ఆశీస్సులు కూడా తీసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అందరం కలిసికట్టుగా ఎలాగైతే గత సంవత్సరం జరిగిందో, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత మెండుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఏదైతే అభివృద్ధి పనులు మాట ఇచ్చినారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అవి కూడా పూర్తి చేసుకుని మరింత ఇంకా కూడా బాగా అందరి సహకారంతో జరుపుకుంటామని మీకందరికీ కూడా తెలియజేస్తున్నాం. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these well-to-do students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.